ఆవిడే రాసేవారు. నేను చెప్తా ఉంటే ఆవిడ రాసేవారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళడం వల్ల ఏదో నాకు గుర్తు చేయబడినట్టు బాగా ఉంది. కాకపోతే ప్రమోషన్ మీద వెళ్తాం కాబట్టి హ్యాపీ. అలాగే అన్నీ బాగా జరగాలని, ఆరోగ్యంగా ఆవిడకి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అందరికీ సేవలు చేసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా డ్యూటీ కాదు కదా, ఎవరికైనా నాకు చెప్పొచ్చండి రాసేవాడికి. కానీ నేను రాయండి వచ్చిన లైన్లో మొత్తం పేర్లన్నీ రాసి ఓపీ అంతా రాసి మళ్ళీ నాకు ఎంత ఓపించిందని కన్సల్టేషన్ చేసి ఓపించింది నేను ఓపించిందని చక్కగా దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానికి మాకు చాలా సపోర్ట్ఫుల్. నేను పైన అంత మెయింటైన్ చేసుకున్న ఓపీ చూసుకోవడం అన్నీ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉండదు. అది మన పని కాదు అని కాకుండా మనం ఏదో పని చేయాలని అది మనం అందరం కూడా నేర్చుకోవాల్సి పెట్టినాం. మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు మన డ్యూటీ అదే మన డ్యూటీ అని కాదు, అక్కడ పరిస్థితిని బట్టి ఏ డ్యూటీ చేసుకోవాలి. మన డిపార్ట్మెంట్ పేరు వచ్చే విధంగా మనం అక్కడ ఏ పని అయినా చేసుకోవాలి. అది ఆ దగ్గర ఉన్నది. ఈ పని ఆ పని కాకుండా అది మనం నేర్చుకోవాలి. ఇది నా డెసిగ్నేషన్ నేను చేయకూడదు, నేను ఎందుకు చేయాలి, ఇది అలా చేసుకోవచ్చు అని అటువంటి ఏమి లేకుండా చక్కగా చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ రిపోర్ట్స్ వచ్చేప్పటికి రిపోర్ట్స్ని ఆవిడ ఎవరిని ఆశాలందరికీ కూడా నమస్కారాలండి. నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయినది. 5 సంవత్సరాలు అయినా సరే ఇంకా నాకు కొత్తగానే అనిపిస్తుంది మీ దగ్గర. ఎందుకంటే నేను స్ట్రైట్గా మాట్లాడేదాన్ని, ఒక్కోసారి హార్ష్గా మాట్లాడేదాన్ని, రిపోర్ట్స్ విషయంలో ఒక్కోసారి కోపంగా మాట్లాడేదాన్ని. ఇట్లాంటి విషయంలో ఏమంటే నన్ను మన్నించింది. వేరే విషయంలో ఆ విషయమే మళ్ళీ వెంటనే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. ఒకసారి మళ్ళీ అలాగే ఫోన్ చేసి చదివింటే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ సెలవు తీసుకోవాలి మరి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి చెప్పేదాన్ని. ఇట్లా కొంతమంది భాషలో మాట్లాడి తర్వాత నేను ముగ్గురు కూడా ఒక అక్క చెల్లెలాగా చక్కగా ఇలా కూర్చుంటే అసలు సీరియస్గా అంతా నిండుగా అనిపించేది నాకు. మాకు రక్షణగా పోతురస్ అంటే నోటంత కావాలకి పోతురస్ ఆయన పర్మిషన్ అంటే తర్వాత మేము సమాధానం చెప్పేవాళ్ళం. అలాగే మాకు హెచ్ఎస్ గారు ద్వారకాధరం నుంచి వచ్చిన ఆయన ఉన్నారని ఎంత పడింది గొడవలు అది చాలా భయపెట్టారు. అప్పుడు ఉన్నాయండి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ మన హెచ్ఎస్ గారు ఉన్నారు, మా హెచ్ఎస్ గారు ఉన్నారు, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆయన చూసుకునే వచ్చారు. దేవుడు ఆయన నేను సంవత్సరాలు ఇంకో చోటకి వెళ్ళిపోయారండి. ఇలా చేసినందుకు మీ అందరూ ఆదరణన్నారు. వ్యక్తిగా ఇంకో ఆదరణంటే అదంతా అనమాట. అసలు మా మధ్యలో ఎటువంటి 5 సంవత్సరాలు అయినా సరే ఎటువంటి గొడవ ఏ మాట అనుకోవడం కానీ ఏమీ లేదు. కొన్ని చోట్ల అంటే హెచ్ఐవి ఇలా అన్ని చోట్ల గొడవలు ఉన్నాయి. కానీ ఇక్కడ మేము అసలు గొడవలు పడలేదండి. ఆచార్య కూడా అలాగే ఏదైనా చెప్తే ఇలా సర్టిఫికేట్ వెంటనే సర్టిఫికేట్ అక్కడికి డిస్ట్రిబ్యూట్ అయిపోయేవాడు. దాన్ని పొడిగించేవాడు కాదండి. దానికి మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏ విషయం డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళకుండా ఇక్కడ చెప్తే ఏదైనా సరే వినేవారు. వస్తున్నాయి అందరూ నిజంగా ఒక అమ్మలాగా ఈ విషయంలో మాత్రం చేశాను కూడా అలాగే అన్ని బాగా చేశాను. మీరందరూ బాగుండాలి, మీరందరూ బాగుండాలి, ఆయుధాలు చేస్తూ ఉండాలి. ఆరోగ్యాన్ని అందించి రైట్ నుంచి ప్రసన్న గీత ఇలా అందరూ ముదిరి గారు, రాజీ గారు, వీళ్ళందరూ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అదే గారు నిలబడి
ఇప్పుడే వచ్చారు ఇందాక రాలా పిలవండి అమ్మ మీరందరూ స్టాఫ్ కూడా రాసోని మీరందరూ సార్ హెచ్ఎస్కి పట్టుకోబెట్టి నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇటుండండి నెక్స్ట్ ఇయర్ ఎలాగా నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇద్దరిని కూర్చోబెట్టి మరి కలవరించండి మా